పంచాయతీ ఎన్నికల సందర్భంగా పాలమూరు పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. జిల్లాలో పలు గ్రామ పంచాయతీలలో జనం ఏకగ్రీవానికి మొగ్గు చూపుతున్నారు. గ్రామాభివృద్ధి కోసం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గ్రామస్తుల సమిష్టి నిర్ణయంతో కొన్ని చోట్ల సర్పంచ్ పదవికి వేలం వేస్తున్నారు. వచ్చిన నిధులతో ఊరిని బాగు చేసుకోవాలని జనం తాపత్రయపడుతున్నారు. పాలమూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తొలి విడతలోనే సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఎన్నికల కోలాహలం నెలకొంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి స్వగ్రామం రాజాపూర్ మండలం రంగారెడ్డిగూడ, వడపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి స్వగ్రామం ఘనపురం మండలం సల్కెలాపూర్, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్వగ్రామం తరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరికి వారు నువ్వా నేనా అన్నట్లుగా సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. అధికార కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో సత్తా చాటేందుకు గ్రామ పంచాయతీ ఎన్నికలను వేదికగా భావిస్తున్నాయి. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికల్లో జనం ఆలోచన తీరు కూడా మారుతోంది. గ్రామాభివృద్ధి కోసం జోరుగా చర్చలు జరుగుతున్నాయి. గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారం, గ్రామాభివృద్ధి కోసం పార్టీలను, జెండాలను పక్కన పెడుతున్నారు. పల్లె జనం ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతూ సమిష్టిగా నిర్ణయం తీసుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవిని ఎస్సీ రిజర్వ్ చేశారు. దీంతో పదవిని ఎవరు అధిష్ఠిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గ్రామ పెద్దలంతా కలిసి ఎన్నిక ఏకగ్రీవం చేశారు. అయితే సర్పంచ్ పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లాలో సర్పంచుల ఏకగ్రీవం జోరందుకుంది. వేలం హోరు కొనసాగుతోంది. గద్వాల, ధరూర్, కేటిదొడ్డి, గట్టు మండలాల్లో పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులను వేలం ద్వారా ఏకగ్రీవంగా ఎంచుకునే ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. గ్రామాల సమస్యల పరిష్కారమే అంతిమ ధ్యేయంగా ప్రజలు జెండాలను పక్కన పెట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. గద్వాల మండలం కొండపల్లి గ్రామంలో మొత్తం 2904 మంది ఓటర్లు, 10 వార్డులున్నాయి. సర్పంచ్ స్థానం జనరల్ కు రిజర్వ్ కాగా గ్రామంలో ఏకగ్రీవం కోసం 60 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. నల్లదేవునిపల్లిలో మొత్తం 1592 మంది ఓటర్లు, 10 వార్డులున్నాయి. బీసీ మహిళా రిజర్వ్ సర్పంచ్ స్థానం కొరకు 40 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఇడుగోనిపల్లి గ్రామంలో మొత్తం 920 ఓటర్లు, 8 వార్డులుండగా ఈ గ్రామంలో సర్పంచ్ పదవి బీసీ మహిళా రిజర్వ్ కాగా ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గట్టు మండలం గొర్లఖాందొడ్డి గ్రామంలో మొత్తం 3313 మంది ఓటర్లు, 12 వార్డులుండగా బీసీ మహిళా రిజర్వ్ అయిన సర్పంచ్ స్థానాన్ని 57 లక్షలకు వేలం పాడి కైవసం చేసుకున్నట్లు తెలుస్తోంది. ముచ్చోనిపల్లి గ్రామంలో మొత్తం 586 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్న ఈ గ్రామంలో సర్పంచ్ 14,90,000కు ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. అరగిద్ద గ్రామంలో మొత్తం 3883 మంది ఓటర్లు, 13 వార్డులు ఉన్నా బీసీ జనరల్ సర్పంచ్ స్థానం ఏకగ్రీవం కోసం గ్రామస్తులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అంతంపల్లిలోని మొత్తం 1134 మంది ఓటర్లు, 8 వార్డులు ఉన్న బీసీ మహిళా రిజర్వ్ సర్పంచ్ స్థానం కోసం కూడా వేలం జరిపి 24 లక్షలు ప్రకటించినా గతంలో చేసిన అభివృద్ధి పనులు, బిల్లులు ఇంకా రాలేదంటూ మాజీ ప్రజాప్రతినిధి అభ్యంతరం తెలపడంతో వేలం అర్ధాంతరంగా నిలిచిపోయింది. తుమ్మలపల్లి గ్రామం మొత్తం 1037 ఓటర్లు, 8 వార్డులు ఉన్న బీసీ మహిళా రిజర్వ్ సర్పంచ్ స్థానం కోసం గ్రామస్తులు ఏకగ్రీవం కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలా చాలా వరకు గ్రామాల్లో సర్పంచులను ఏకగ్రీవం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 77 మండలాల్లో 1678 గ్రామ పంచాయతీలు, 15,067 వార్డులకు 3 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడతలో కొన్ని స్థానాలు ఏకగ్రీవం కాగా రెండో విడత, మూడో విడత కూడా కొన్ని గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం కోసం చర్చలు జరుగుతున్నాయి. దీంతో పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారింది.